వెనకట రాజుల కాలంలో దివ్య పరీక్షలు అనేటివి ఉండేది. అదే దొంగతనం చేసిండని అనుమానం వస్తే వేడి నూనెలో చేతులు పెట్టాలి. కాలుతే దొంగతనం చేసినట్టు, లేకుంటే కాలకుంటే చేయనట్టు. నిప్పుల మీద నడవాలి. కాలు కాలితే తప్పు చేసినట్టు, కాలకుంటే చేయనట్టు అనేది ఉండే. అట్లనే తీరు తీరు ప్రమాణాలు ఉండేదట తప్పులను, దొంగతనాలను, మంచి చెడులను తెలుసుకునే తానికి. హాగో గసోంటి పద్ధతులే వాటిస్తున్నారు ఇప్పటికి కూడా. బట్టలతో నచ్చి వస్తున్నాడు, దానికి సవాలు మేము విసిరినాము, మేము ప్రూఫ్ తో వచ్చినాము. మాకు నమ్మిక ఉంది. ఈ గుడే కాదు, ఏ గుడికైనా రెడీ ఉన్నాము. త్యాగం అంటున్నారు, తడి బట్టల తానాలు చేస్తున్నారు. అసలు ఇంతకు ఏం జరుగుతున్నది అంటారా? ఖానాపూర్ నియోజకవర్గంలో కట్టాల్సిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను ఎమ్మెల్యే వెడమ బొజ్జు ఉట్నూరుకు మార్చిండట. నల్లికుట్లోడు నలుగురికి తెలవకుండా చేస్తాడన్నట్టు ఎమ్మెల్యే మాకు ఖానాపూర్కు కసి తీసుకున్నట్టు చేస్తున్నాడు. అందుకే రెసిడెన్షియల్ స్కూల్ను ఏరే దిక్కు మార్చిండని కోపం చేసిండ్రట. ఎందుకు ఇట్లా చేసిండని అడిగితే ఖానాపూర్లో ఏ దిక్కు చూసినా సర్కార్ జాగా కానొస్తలేదు, అందుకే ఉట్నూరుకు మార్చిన అన్నాడట. కండ్ల ముంగట ఖానాపూర్ సర్కార్ జాగా సరిపోనున్నది, ఎందుకట్లా మార్చిండ్రు అంటే ఎమ్మెల్యే సాబ్ సవాల్ ఇచ్చిండట. ప్రభుత్వ స్థలం చూపెడితే తడి బట్టలతోని పోచమ్మ గుడికి వచ్చి ప్రమాణం చేస్తానని చెప్పిండట ఎమ్మెల్యే బెడమ బొజ్జు. హాగో అందుకే నువ్వు కాదు మేము కూడా చేస్తాం తడి బట్టల ప్రమాణం, నువ్వు చెప్పిన కాడికే వచ్చినాం, బట్టలు కూడా తడుపుకున్నాం, దమ్ముంటారా ఎమ్మెల్యే సాబ్ అన్నట్టు చలి పెడుతున్న చల్లటి నీళ్లు ఒంటి నిండా పోసుకున్నారు. కడుపులు ఏదో పెట్టుకొని ఖానాపూర్లో కట్టాల్సిన స్కూల్ను ఉట్నూరుకు మార్చుడు మంచిది కాదన్నట్టు ఎమ్మెల్యే కంట్ల కారం కొట్టినంత పని చేసిండ్రు. గుడి ఏదైనా మంచిదే, ప్లేస్ నువ్వు చెప్పమన్నా సరే, మమ్మల్ని రమ్మన్నా సరే, ఒక్కడివే వస్తావో ఒక్కొక్కరిని ఎంట పెట్టుకొని వస్తావో రా ఎమ్మెల్యే సాబ్, కానీ ఖానాపూర్ నుంచి రెసిడెన్షియల్ స్కూల్ను వేరే కాడికి పంపొద్దు అన్నట్టు చెప్పిండ్రు ఖానాపూర్ లీడర్లు. ఇదేదో పార్టీల నడుమ పంచాది కాదు, అన్ని పార్టీలోళ్ళు అందరి పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేసి యోగి ప్రమాణం సవాలు ఇచ్చిండ్రు. ఇక మరి చూడాలే వెడమ బొజ్జు ఎడమ దిక్కు టర్ను తీసుకుంటాడా, కుడి దిక్కు టర్ను తీసుకుంటాడా అనేది. మీకు జాబ్ లేదని రంది పడుతున్నారా? ఎంత పెద్ద చదువులు చదివినా కొలువు రాలేదని ఫీల్ అవుతున్నారా? నౌకరి లేకుంటే పిల్ల నియమని అంటున్నారా? జాబ్ చేస్తున్నా సరిపోను జీతం వస్తలేదా? చదువుతోని పని లేకుండా మాకు మంచి జీతం ఇచ్చి పని కల్పిస్తే చాలు అనుకుంటాన్రా? అయితేగో గీ అప్ప మీకోసమే మంచి ఆఫర్ ఇస్తున్నాడు, ఈనండ్రి. చదువుకున్నా పర్లేదు, చదువుకోపోయినా పర్లేదు, దీంతో చదువుతో పని లేదు అసలు. బాగా కాయలు అవి తెలుసుంటే సరిపోద్ది, అయినా పర్లేదు, కానీ కొంచెం చెట్లు అవి బాగా ఎక్కాలి. చెట్లు చూసి భయపడకూడదు, ఎందుకంటే చెట్లు కొంచెం పెద్దవి ఉంటాయి. ఇట్లా ఎలా ఉంటాయి చూడండి, ఎలా ఉన్నాయో ఏం మాత్రం ఉంటాయి. ఏహే కొబ్బరి చెట్లు ఎక్కే పనా? అబ్బో మాతోని కాదు అనుకోకుండ్రి, ఎందుకంటే ఫస్ట్ ఎవ్వరికి ఎక్కరాదు, భయపడకుండా నేర్చుకుంటే చాలు. గంత రిస్క్ పడి ఎందుకు చేయాలి కొలువు అనుకోకుండ్రి, ఎందుకంటే నెల జీతం మామూలుగా రాదు. జాబ్కి వెళ్తే మహా అయితే ఎంత ఇస్తారో 30,000, లేదంటే ఒక 40,000 ఇస్తారు. ఒకవేళ మీరు ఏ పనికి వెళ్ళినా సరే మాక్సిమం 8 గంటలు 10 గంటలు డ్యూటీ ఉంటుంది మీకు అయితే, ఎక్కడికి వెళ్ళినా సరే. అదే నా దగ్గరకు వచ్చారనుకో 5 నుంచి 6 గంటల డ్యూటీ అంతే. మీకు శాలరీ ఎంత అనుకుంటారా? మీకు నెల లెక్కమంటే నెల లెక్కిస్తాను, డైలీ లెక్కమంటే డైలీ ఇచ్చేస్తాను. మంత్లీ శాలరీ కావాలంటే భోజనం అది పెట్టి నెలకి 50,000 ఇస్తాను రూమ్ అది ఇచ్చి. లేదు మాకు డైలీ కావాలనుకుంటే డైలీ 2,000 ఇస్తాను భోజనం అవి పెట్టి. ఎట్లున్నది ఆఫరు? రోజుకు 2,000 పని చేసుకుంటే నెలకు 60,000, ఫుడ్ బెడ్ ఫ్రీ. అదే నెల జీతం కావాలి అంటే 50,000 జీతం, అన్నం ఆవాసం ఫ్రీ. అదొకటే కాదు, ఇంకా ఉన్నాయి దాచాం కుప్పలు తెప్పలు అని బాలకృష్ణ అన్నట్టు తను ఏమేం సవలతులు ఇస్తున్నాడో చెప్పిండు. మంత్లీ శాలరీలు అంటే ప్రతి ఆదివారం సెలవు వస్తుంది, మీకు సినిమాకి వెళ్ళొచ్చు, అవి కూడా ఖర్చంతా నాదే మొత్తం. ఏంటి ఇప్పుడు ఉంటుంది, మధ్యాహ్నం మీకు భోజనం కలితే భోజనం, బిర్యానీ కావాలంటే బిర్యానీ, నైట్ మాత్రం నేను ఎత్తుంటదే మీకు అందరికీ. బిర్యానీ ఏది తింటామంటే అది ఆఫర్ చేస్తాడట. సినిమాకి పోతే టికెట్ కార్ నుంచి మొదలు పెడితే పాప్కార్న్, కూల్ డ్రింక్స్ ఖర్చు మొత్తం తనదేనట. ఇంతకంటే మంచి ఆఫర్, మంచి జాబ్ ఇంకోటి ఉంటుందా చెప్పుండ్రి? అదేదో సినిమాలో చెప్పినట్టు ఐరనే వంచాలా ఏంటి అన్నట్టు పైసలు సంపాదించాలనంటే చదువులు చదవాలనా ఏంటి అన్నట్టే ఉన్నది ఈ అన్ని ఇస్తున్న జాబ్ ఆఫరు. ఇప్పుడు చెప్పుండ్రి, ఈ అన్నను మించిన CEO ఎవరుంటారో? ఎంతవరకు చదివిండో ఏం చదివిండో తెలియదు, కానీ పని చేసేటోళ్ళకి 50,000 జాబ్ ఇస్తా అంటున్నాడంటే తను నెలకి ఎంత సంపాదిస్తాడో ఆలోచన చేయుండ్రి. కాబట్టి చదువు సర్టిఫికెట్లు కాసింత కమ్యూనికేషన్ స్కిల్స్ను పెంచుతాయి గంతే. పని చేసే సత్తా ఉంటే దాని మీద పట్టు సాధిస్తే ఏసీ రూమ్లలో కూర్చొని జాబ్ చేసిన వాళ్ళకంటే ఎక్కువ సంపాదించవచ్చు. అంతేకాదు ఇంకో నలుగురికి కూడా జాబ్ ఇవ్వచ్చు అన్నట్టే ఉన్నది ఈ అన్న పని. అందుకే ఈ వీడియో చూసిన వాళ్ళు మస్తు మెచ్చుకుంటురట. నీ పని సాఫ్ట్వేర్ నౌకరి కంటే దర్జాగా ఉన్నదని కామెంట్లు పెడుతున్నారు.